ఈ భూమి మీద ఎంతో మంది పుడుతూ పెరుగుతూ చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, కష్టాలు, చిన్న చిన్న ఆనందాలు, ఎన్నో అనుభవాలు అనుకోకుండా ఎదురైన వ్యక్తులు, వారు మన మీద చూపే ప్రభావం, తల్లిదండ్రులు చేసే కార్యక్రమాలు, ఆ ప్రభావం, అనుకోకుండా జరిగే సంఘటనలు, ఆడుతూ పాడుతూ నేర్చుకునే విషయాలు, అవే జీవితానికి ఒక వెలుగునివ్వటం, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రతి ఒక్కరికి ప్రేమను పంచుతూ మంచితనానికి మారుపేరుగా వారు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం వెళ్లి విరిసేలా, అలా ముందు తరానికి తరువాత తరానికి ఒక వారధిగా మేక్ యువర్ మార్క్ అనేలా గుర్తింపు తెచ్చుకుని ప్రతి ఒక్కరితో అభిమానించబడుతూ ప్రేమించబడతారు. కట్ చేస్తే ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల అడుగుజాడలలో నడుస్తూ తన తండ్రితో పాటు భజన కార్యక్రమాలు, దైవిక కార్యక్రమాలలో పాల్గొంటూ పెరిగిన ఒక అబ్బాయి కాలక్రమేణా పెళ్ళై తరువాత 4 అమ్మాయిలు పుట్టిన తరువాత అనుకోని విధంగా మలుపు తిరిగిన జీవితం, గవర్నమెంట్ ఉద్యోగం రావటం, జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకుని డిసిప్లైన్ కి మారుపేరుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి 4 బిడ్డలు, 3 చెల్లెళ్ల పెళ్లిళ్లు చేసి మరోవైపు తన ఉద్యోగానికి న్యాయం చేస్తూ మచ్చలేని మనిషిగా, ఒక కళాకారుడిగా జీవితాన్ని సంపూర్ణంగా సంతృప్తిగా జీవించి తన జీవితానికి ఒక జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇచ్చుకున్న ఒక మనసున్న తండ్రి కథ. అది 1963వ సంవత్సరం జూన్ 9వ తేదీ కడప జిల్లా చాపాడు మండలం పెద్దచీయపాడు గ్రామంలో శ్రీయపురెడ్డి శంకర్రెడ్డి, సాలవీరమ్మ దంపతులకు జన్మించిన శ్రీయపురెడ్డి శివనారాయణ రెడ్డి గారు తన బాల్యాన్ని పెదచీయపాడు గ్రామంలో ఆడుతూ పాడుతూ 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు పూర్తయిన తరువాత బ్రహ్మంగారి మఠంలోని తన చిన్నాన్న హెడ్ మాస్టర్ ఎస్ఆర్ రామచంద్రారెడ్డి గారి కోరిక మేరకు బ్రహ్మంగారి మఠంలోని జెడ్పీహెచ్ స్కూల్లో 10వ తరగతి పూర్తయిన తరువాత పై చదువులకు పంపటానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నా వ్యవసాయం మీద మక్కువతో రకరకాల పంటలు పండిస్తూ కొంతకాలం తరువాత తన మేనమామ బొమ్ము చిన్న వీరారెడ్డి గారి చిన్న కుమార్తె బొమ్ము అన్నపూర్ణాదేవి గారిని 1983వ సంవత్సరం వివాహం చేసుకోవడం, తరువాత పెదచీయపాడులో వ్యవసాయం చేస్తూ మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించటం, వాటితో పాటు తెలుగుగంగ ప్రాజెక్టులో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ 4 అమ్మాయిలు పుట్టిన తరువాత కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు శివనారాయణ రెడ్డి గారు. అలా ఒకరోజు వ్యాపార నిమిత్తం మహానంది ప్రసవోబురెడ్డి గారి మండీకి వెళ్లడం, అక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో రవాణా శాఖ ఉద్యోగాల ప్రకటన చూసి మరుసటి రోజు ఆ పేపర్ క్లిప్ ని పోస్టు ద్వారా భీమఠంలోని చిన్నాన్న ఎస్ఆర్ రామచంద్రారెడ్డి గారికి పంపటం, దాని గురించిన సమాచారం తెలుసుకుని ఆ ఉద్యోగానికి లైట్ వెహికల్ లైసెన్స్ ఉండాలని ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా అప్లై చేయాలని మేనమామ బొమ్ము జయరామరెడ్డి గారి సహకారంతో వారి ఆధ్వర్యంలో లైసెన్స్ మరియు ఎంప్లాయ్మెంట్ అప్లికేషన్ అప్లై చేయటానికి ఆయన ఇచ్చిన సహకారం మరువలేనిది. తరువాత పెదనాన్న లాయర్ భూమిరెడ్డి జయరామరెడ్డి గారు, పెద్దమ్మ పద్మావతమ్మ గారి సహకారంతో ఎంప్లాయ్మెంట్ కానిస్టేబుల్ కోసం ప్రయత్నం చేసి ఉద్యోగం రావటానికి మార్గం సులువైంది. టెక్నికల్ కారణాల వల్ల 2 సంవత్సరాల డిలే కావటం, కలెక్టర్ గారి ద్వారా కోర్టుల ద్వారా పోరాడి 1992 జూన్ 22వ తేదీ అప్పటి ఆర్టీఓ మన్నే ఆడమ్స్ గారి ద్వారా ప్రొద్దుటూరులో ఫస్ట్ పోస్టింగ్ రావడం జీవితంలో ఒక కొత్త మలుపు. ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ గా ఉద్యోగం రావడం ఒక అద్భుత పరిణామం. పెద్దచీయపాడులో తన తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు కలిసి నిర్మించిన లక్ష్మీదేవి ఆలయ ప్రతిష్టకు కావలసిన పూజా సామాగ్రి కోసం వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో జరిగిన యాక్సిడెంట్, త్రుటిలో తప్పిన ప్రమాదం, ఆ మహాలక్ష్మి అమ్మవారి లీల, కన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం, జీవితంలో జరిగిన ఒక అద్భుత సంఘటన. ఉద్యోగం వచ్చిన కొత్తలో మామయ్య గారి దగ్గర వర్క్ చేసేటప్పుడు నాతో పాటు ఉన్న సీనియర్స్ ఎంతో సహాయ సహకారాలు చేయటం, 2005వ సంవత్సరంలో కడపోత్సవాల సందర్భంగా డిటిసి కెఆర్ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనతో పాటు కడపోత్సవాల కమిటీలో పనిచేయటం, కలెక్టర్ జయేష్ రంజన్ గారి చేతుల మీదుగా నరసింహారెడ్డి గారి సహకారంతో ప్రశంసాపత్రం తీసుకోవటం ఒక చిరస్మరణీయం, ఎంతో గర్వకారణం. ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఎన్నో విజయాలు, ఆత్మసంతృప్తి, ఆ క్రమంలో సాధించిన విజయాలు, పొందిన సత్కారాలు, వాటి గురించి తలుచుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. 2010వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ మినిస్టర్ అహ్మదుల్లా గారి చేతుల మీదుగా ప్రశంసాపత్రం తీసుకోవడం, 2011వ సంవత్సరంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డిఎల్ రవీంద్రారెడ్డి గారి చేతుల మీదుగా ప్రశంసాపత్రం, 2012 63వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో డిటిసి మేడం కృష్ణవేణి గారి సమక్షంలో కలెక్టర్ గారి చేతుల మీదుగా తీసుకున్న ప్రశంసాపత్రం, 2013 67వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కలెక్టర్ శశిధర్ గారి నుండి విశిష్ట సేవా పురస్కారం, 2014 కలెక్టర్ కోన శశిధర్ గారి చేతుల మీదుగా విశిష్ట సేవా పురస్కారం,
2019 శ్రీ హరికిరణ్ ఐఏఎస్ గారి చేతుల మీదుగా డిటిసి బసిరెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్న విశిష్ట సేవా పురస్కారం. పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నిర్మించిన షార్ట్ ఫిలింలో హెల్మెట్ ధరించని బైక్ రైడర్ గా నటించటం ఒక మరిచిపోలేని అనుభవం. హెల్మెట్ సాంగ్ రికార్డ్ చేయించటం, అదే పాటకు యాక్షన్ చేయటం, ప్రతి సంవత్సరం జరిగే రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమాలలో హెల్మెట్ పాటకు నటించటం, 2014 సంవత్సరంలో రోడ్డు భద్రతా వారోత్సవాలలో కళాకారులతో పాటు నటించటం, దాదాపు 8 సంవత్సరాల పాటు రోడ్డు భద్రతా కార్యక్రమాలలో పాల్గొనటం, 35వ రోడ్ సేఫ్టీ మంత్ 2024లో డిటిసి మీనా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఐఏఎస్ విజయరామరాజు గారి చేతుల మీదుగా అందుకున్న ప్రశంసాపత్రం. ఇన్ని కార్యక్రమాలలో పాల్గొనటం జీవితంలో ఒక అందమైన మజిలీ. ఇలా ప్రతి కార్యక్రమంలో పాల్గొనటం వల్ల డిపార్ట్మెంట్ వారితో, రాజకీయ నాయకులతో, మీడియా మిత్రులతో మంచి సంబంధాలు కలిగి ఉండటం ఒక గొప్ప విషయం. ప్రతి ఒక్కరూ ఎంతో సహాయ సహకారాలు అందివ్వటం నాకెంతో తృప్తినిస్తుందంటారు. కాయిన్కి మరోవైపు అన్నట్టుగా వృత్తిపరంగా ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ అయినా, ప్రవృత్తిపరంగా ప్రతిక్షణం దైవ చింతనతో దైవిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలలో పాల్గొంటూ స్పిరిచువాలిటీని జీవితంలో భాగంగా చేసుకున్న ఒక యోగిలా మానవ జీవితం లభించడం ఎంతో అదృష్టమని, మంచి ఆలోచించు, మంచి మాట్లాడు, మంచి చెయ్యి అన్న నినాదంతో అందరిలో ఒకటిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చుకున్న స్థితప్రజ్ఞుడు. తండ్రి ద్వారా వచ్చిన కళ భజన కళాకారుడిగా కోదండ రామస్వామి భజన బృందం పేరుతో వందలాది కార్యక్రమాలు చేయటం జీవితంలో చెప్పలేని సంతృప్తి. నా తండ్రి ద్వారా వచ్చిన కళ డిపార్ట్మెంటులో కూడా బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. కరోనా సమయంలో పేషెంట్లను ఇంటి నుండి హాస్పిటల్కి, హాస్పిటల్ నుండి ఇంటికి చేర్చిన అంబులెన్స్ డ్రైవర్లకు దాదాపు 100 కరోనా పీపీఈ కిట్లను తన సొంత ఖర్చులతో పంపిణీ చేయటం, దానివల్ల కలిగిన ఆత్మసంతృప్తి. అలా కరోనా సమయంలో చేసిన సేవలకు 2020 సంవత్సరంలో విశ్వంబర చారిటబుల్ ట్రస్ట్ నెల్లూరు వారిచే జాతీయ ఉత్తమ సేవా పురస్కారం వరించడం, 2021 సంవత్సరంలో మనం ఫౌండేషన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ ఉత్తమ సేవా పురస్కారం వరించటం చేసిన సేవలకు వచ్చిన అరుదైన సత్కారం. అప్పటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు మరియు మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి గారి చేతుల మీదుగా ఈ పురస్కారాలు తీసుకోవటం ఎంతో గొప్ప విషయం. ఉగాది మరియు శ్రీరామనవమి సంబరాలను పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో మనం ఫౌండేషన్ ద్వారా విశిష్ట సేవలు అందించిన వారికి ఇచ్చే ఎక్సలెన్సీ అవార్డ్ మరియు ప్రశంసాపత్రం తీసుకోవటం, 2021 సంవత్సరంలో మనం ఫౌండేషన్ నేషనల్ మహాత్మా గాంధీ శాంతి సేవారత్న అవార్డు హైదరాబాద్ లో తీసుకోవటం జీవితంలో ఒక గొప్ప అచీవ్మెంట్. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజున శకటాల మీద వేసిన యమధర్మరాజు వేషం, హెల్మెట్ లేని ప్రయాణం, ఓవర్లోడ్ ప్రయాణం వంటి వాటిని ప్రదర్శించటం, ఆ ప్రదర్శనకు 3వ బహుమతితో పాటు ప్రశంసాపత్రం రావడం ఒక అందమైన అనుభవం. గణతంత్ర దినోత్సవ వేడుకలలో వాహనమిత్ర శకటం, యమధర్మరాజు వేషం, చిత్రగుప్తుడి వేషం, వాటికి బహుమతి రావడం, షార్ట్ ఫిలిం ని నిర్మించటం ఒక మర్చిపోలేని మజిలీ. 2025 సంవత్సరం జనవరిలో జరిగిన రోడ్ మాసోత్సవాలలో యూనిఫామ్ తో పాటకు చేసిన ప్రదర్శన మంచి ప్రశంసలు తెచ్చిపెట్టడం, ప్రశంసా పత్రాలు, జరిగిన సత్కారాలు జీవితంలో మర్చిపోలేనివి. జూలై 2024 సంవత్సరంలో రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ద్వారా హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ తో చిత్తూరు జిల్లా వెళ్లటం, ఎన్ఫోర్స్మెంట్ లో ఆంధ్ర తమిళనాడు బార్డర్లలో పనిచేయటం, సర్వీస్ లో చివరి 20 రోజుల ముందు కడపకు ట్రాన్స్ఫర్ మీద వచ్చే సమయంలో చిత్తూరు డిటిసి శ్రీ గంగా నిరంజన్ రెడ్డి గారు, ఎంవిఐ, ఏఎంవిఐ గారు, ఏవో గారు మరియు ఆఫీస్ సిబ్బంది రిటైర్మెంట్ మా చేతుల మీదుగా జరిపించకపోవడం చాలా బాధగా ఉందని చెప్పటం, వారు చూపించే ప్రేమాభిమానాలకు నేనెంతో అదృష్టవంతుడిని అని అంటారు శివనారాయణ రెడ్డి గారు. ఆ తరువాత అదృష్టం కొద్దీ డిటిసి గంగా నిరంజన్ రెడ్డి గారు ఎఫ్ఏసి కింద కడప జిల్లాకి రావడం ఎంతో ఆనందించదగ్గ విషయం. ఇలా చివరి 20 రోజుల ముందు కడపకు ట్రాన్స్ఫర్ కావటం ఒక ఛాలెంజ్ తో కూడుకున్న విచిత్రమైన అందమైన మజిలీ. ప్రొఫెషనల్ లైఫ్ లో ఎంత చెయ్యాలో అంతా చేస్తూ అందరి మన్ననలు పొందిన శివనారాయణ రెడ్డి గారికి పర్సనల్ గా ఒక అందమైన ఫ్యామిలీ. అమ్మ సాలవీరమ్మ, నాన్న శంకర్ రెడ్డి గారు, సహధర్మచారిణి అన్నపూర్ణ గారు, చెల్లెళ్ళు లక్ష్మీనారాయణమ్మ, గిరిజాదేవి, రమణమ్మ, 3 బావగారు, వారి పిల్లలు, 4 కూతుర్లు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు. వీరిలో ఎవరిని కదిలించినా నా కొడుకు బంగారం, మా ఆయన బంగారం, మా నాన్న బంగారు కొండ, ఎన్ని జన్మల పుణ్యఫలమో శివనారాయణ రెడ్డి గారి బిడ్డలుగా పుట్టడం అని చెప్పినప్పుడు ఆ అమ్మాయిల మొహాల్లో కనిపించే ఆనందం వెలకట్టలేనిది. 4 అల్లుళ్ళు, ఏ అల్లుడిని కదిలించినా మేము మా అత్తమామలను చూసి
వారి మంచితనం, గౌరవ మర్యాదలు చూసి వారింటికి అల్లుడిగా వెళ్లటం చాలా గొప్పగా ఉందని చెప్పినప్పుడు, అత్తమామల గురించి చెప్పినప్పుడు వారి మాటల్లోని ఉత్సాహం, ఆనందం, మా మామగారి రిటైర్మెంట్ ఒక పండుగల జీవితాంతం గుర్తుండిపోయేలా జరగాలని పడుతున్న తపన చూస్తే ఆనందం, ఆశ్చర్యం కలగకమానదు. చిన్నప్పటి నుండి మాకు పంచిన ప్రేమాభిమానాలు, మా అమ్మగారు అన్నపూర్ణాదేవి ఇచ్చే ఆతిథ్యం, పలకరింపు, చూపే అభిమానం ఇవన్నీ చూస్తున్నప్పుడు మా అమ్మా నాన్న మాకెంతో గొప్పగా కనిపిస్తుంటారు. మా నాన్న లెగసీతో అందరూ మాకిచ్చే గౌరవం ప్రైస్లెస్, కోట్ల సంపదతో సమానం. మా నాన్న చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన మంచి మనస్సుకు కొడుకుల్లాంటి అల్లులు దొరకటం చాలా గొప్ప విషయం. ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చిన అన్నపూర్ణ గారు పుట్టింటి లెగసీని మెటినింట కూడా కాపాడుతూ కొనసాగిస్తూ అందరినీ ఆదరించే అన్నపూర్ణగా ప్రేమాభిమానాలు పంచే తల్లి కడుపున పుట్టటం మేము చేసుకున్న అదృష్టమంటారు ఆ నలుగురు బిడ్డలు. మనవళ్ళు, మనవరాలను తాతయ్య గురించి అడిగినప్పుడు మా తాత బంగారం, ఐ లవ్ మై తాత అని చెప్పటం ఆయన వెన్నలాంటి మనసుకు నిలువెత్తు నిదర్శనం. ఒక కొడుకుగా, భర్తగా, తండ్రిగా, అన్నగా, మామగా, తాతయ్యగా, ఒక పోలీస్గా, ఒక కళాకారుడిగా, ఒక గాయకుడిగా, ఒక సేవా తాత్పరుడిగా, ఒక సహాయకుడిగా, ఒక స్నేహితుడిగా ఇలా ఏ పాత్ర పోషించినా ప్రతి పాత్రకు 100% న్యాయం చేస్తూ నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నా చుట్టూ నలుగురు బిడ్డలను, అల్లుళ్లను, రత్నాల్లాంటి మనవళ్ళు, మనవరాళ్లను, నా జీవిత భాగస్వామిని, వేలాది మంది మంచి మనసులతో పాటు మచ్చలేని జీవితాన్ని, సంతృప్తికరమైన జీవితాన్ని జీవించి ఒక ఇంటిని సంపాదించుకున్నాను అని చెప్పినప్పుడు ఆయన మాటల్లోని నిడారంబరతకు నిలువెత్తు సాక్ష్యం. నలుగురు ఆడపిల్లలని భయపడకుండా మమ్మల్ని కొడుకుల్లా పెంచి, చదివించి, మంచి అల్లులను సంపాదించుకొని అందమైన జీవితాన్నిచ్చిన మా అమ్మా నాన్నలు శ్రీయపురెడ్డి శివనారాయణ రెడ్డి, అన్నపూర్ణ గారి బిడ్డలుగా మేమెంతో గర్విస్తున్నాము. చదువు, ధైర్యం, ఆత్మవిశ్వాసాలతో పాటు అందమైన జీవితాన్నిచ్చిన, ఎన్ని కష్టాలొచ్చినా, ఏ సమస్యలెదురైనా ముందుకెళుతూ ప్రతిక్షణం కుటుంబం కోసం శ్రమిస్తూ, ఇవ్వటం తప్ప తీసుకోవడం తెలియని, ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియని గొప్ప మనసున్న మా నాన్నగారి జీవితం మలుపు తిరగటానికి కారణమైన, మా కుటుంబం అభివృద్ధి చెందటానికి కారణమైన ఆ దైవం తరువాత స్థానం అబ్బా, నానమ్మ రామచంద్రారెడ్డి గారు, రమణమ్మ గారు, అమ్మమ్మ, తాతయ్య బొమ్ము చిన్న వీరారెడ్డి గారు మరియు వెంకటమ్మ గారు, వారి కుమారులు భూమిరెడ్డి జయరామరెడ్డి తాత, పద్మావతమ్మ నానమ్మ గారు, మామయ్యలు బొమ్ము శివనారాయణ రెడ్డి గారు, బొమ్ము దామోదర్ రెడ్డి గారు అని చెప్పటానికి ఎంతో గర్విస్తూ మా నాన్నగారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జీవితాన్ని ఒకసారి 60 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లి ఆయన జీవితంలోని ప్రతి వ్యక్తిని, ప్రతి ఘట్టాన్ని మరోసారి పరిచయం చేయటానికి చేసిన ప్రయత్నమే ఈ అద్భుతమైన చిత్రం. మమ్మల్ని ప్రతి క్షణం, ప్రతి విషయంలో గెలిపించిన మా నాన్నే మా హీరో. ప్రేమతో ఇందిరా శ్రీధర్, గౌరీ జగన్మోహన్, స్వర్ణలత శివకుమార్, జ్యోతి మాధవ్. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అందరూ టైం సెకండ్స్ లోనూ, మినిట్స్ లోనూ కొలుస్తారు. నేను మా నాన్న గుండె చప్పటితో కొలుస్తాను. ఈ ఆపరేషన్ కి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో తెలుసా? మీ అందరిలో ఉన్న కామన్ క్వాలిఫికేషన్, మీకు మీ ఫాదర్స్ అంటే ఇష్టం. ఏ తప్పునే చేసినా, తప్పటడుగులే వేసినా, ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఇది నాన్న 20 సంవత్సరాలుగా ఒకే ఎమోషన్ మోస్తున్నారా? ఆయన చనిపోయి రూపాయి ఎమోషన్ తీసేయాలి. పోయే ముందు నాన్న మొహం మీద చిరునవ్వు ఉండాలి. ఏ ఊసునే చెప్పినా, ఏ పాటనే పాడినా, భలే
ప్రేమతో